అందరికీ నమస్కారములు. నేను విద్యారంగంలో పొందిన అనుభవాలు, అధికారుల అభిమానంతో పంపించిన వివిధ సదస్సులు, మేధావులతో సూచనలు, సలహాలు, నేను సేకరించినటువంటి అనుభవాలతో భావి భారత పౌరులకు ఈ పోటీ వ్యవస్థలో, ఈ ప్రతిభ చుట్టూ ఉద్యోగాల తరుణంలో తల్లిదండ్రుల తాలూకా పాత్ర అవసరమని, లేదా కేర్ టేకర్ సహాయమైనా కనీసం పరీక్షా సమయాల్లో అందించాలని నా భావనతో నిరుద్యోగ యువతకి విషయాన్ని అందజేస్తూ, గర్భిణీ స్థాయి నుంచి మూర్తిమత్వం వరకు ఆయా స్థాయిల్లో తల్లిదండ్రుల పాత్రను వివరించే అనేక విషయాలు తమ ముందు ఉంచాను. నేటికి అందిస్తూనే ఉన్నాను. వాటిని కమిషనర్ చక్రపాణి గారికి నా రాష్ట్ర అవార్డు సమయంలో అందించాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే నేడు టీచర్స్ టెట్లో నా భావాలు, నా శక్తి మేర వారికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందేమో అనే భావంతో అందించే ప్రయత్నంలో నేను 5 వీడియోలు అందించున్నాను. నేడు సైకాలజీని మీ దృష్టిలో సమర్పిస్తున్నాను. వీటిని మీ కోణంలో ఆలోచించి, మీ అనుభవాలు జోడించి మీరు క్వాలిఫై అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి విశ్లేషించండి. మన శక్తి ఆంజనేయ శక్తి. మన అనుభవాలే అర్హత అందిస్తాయి. ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి, ప్రత్యేక టెట్ నిర్వహిస్తారు అని నా భావన. ప్రస్తుతం జరిగేటట్టు రాయాలి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏమైనా మన సాధన మనం చేయాలి. సామర్థ్యాలు విభజన. మనం పిల్లల స్మృతి విస్తృతి, అభ్యసన సామర్థ్యాలు నిరంతరము గుర్తిస్తూనే ఉంటాం, గమనిస్తూనే ఉంటాం. ప్రస్తుతం మనం విద్యార్థి స్థానంలో ఉన్నట్లు ఆలోచించాలి. అప్పుడే మన సామర్థ్యాలు మనకి గుర్తు వస్తాయి. మన తాలూకు బలాలు, బలహీనతలు మనకి తెలుస్తాయి. మనందరికీ తెలిసిన విషయమే. నైపుణ్యాలు, నాలెడ్జి, అండర్స్టాండింగ్, అప్లికేషన్ స్కిల్ని మనం 100% విభజిస్తే అందులో నాలెడ్జికి 30%, మిగిలిన భాగాలకి 70%గా మనం భావించి మన ప్లాన్ వేద్దామని నా భావన. మొదటి భాగంలో ప్రశ్నలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు, 1 word ఆన్సర్సే. వాటిని మన శ్రేయోభిలాసులు, కేర్ టేకర్సు, దృశ్య సేవల పరికరాలు, సరదా సన్నివేశాలు కృత్రిమంగా పునశ్చరణ చేస్తూ సరదాగా ఆ చార్ట్లు, పట్టాలు, పట్టికలతో మేము మీ ఎదురుగా ఆ విషయాల్ని మీ స్మృతి పదంలో ఉండేట్టు చేయడం అనేటువంటిది ఒక కృత్యం. నా తాలూకా శిరభావాలు అది ఒకటి. అది నేను అనేక వీడియోల్లో పొందుపరిచి ఉన్నాను, ఒకసారి పరిశీలించండి. వాటి సహకారంతో చదవడం, చదివించడం, చెప్పడం, చెప్పించడం ఇలాంటి భాగాలతో విజయ రహస్యంగా కూడా మీకు అందించి ఉన్నాను. వాటి సాయంతో 30% ఉండేటువంటి ఈ విభాగంలో మనం 25%ని ఈజీగా సంపాదించగలం. మిగిలిన 70%లో మనం విశ్లేషణ, ఆలోచన, నిర్ణయాత్మక శక్తి, మెలిపెట్టించిన సమాధానాలు, ఎలిమినేషన్ ప్రాసెస్, మన తాలూకా కాన్సన్ట్రేషన్ అంతా ఆ ప్రశ్న మీద ఉంచి మనం సమాధానం వెతికితే కానీ గుర్తించలేని పరిస్థితి. కావున వాటిని కేర్ టేకర్ సహాయంతో నిపుణుల ఆలోచనలు తీసుకొని, నిపుణుల సలహాలతో మనం ఆ సాధనతో ఈజీగా మనం క్వాలిఫై కాగలమన్నది నా భావన. సహాయము విభజన.
ఈరోజు ఎవరికైనా సరే అందరి తాలే సహకారం ఉంటే కానీ విజయం చేకూర్చుకోలేరు అన్నది నా ప్రాథమిక సూత్రం. విద్యార్థికి ఉపాధ్యాయులు, సంస్థ, తల్లిదండ్రులు, నిపుణులు, స్నేహితులు అందరినీ సహకరిస్తేనే వాళ్ళ తాలూకా మార్గంలో వాళ్ళని మనం పయనింప చేయగలుగుతాం, ఉన్నత స్థానంలో నిలబెట్టగలుగుతాం అనేటువంటిది ఈరోజు అవసరాన్ని దయచేసి అందరూ విశ్లేషించండి. మనం ఈ సహాయాన్ని వివిధ భాగాలుగా కీ నోటింగ్ తయారు చేసి నిరంతరము మనకు కనిపించే చోట ప్రదర్శిస్తాము. సరదా సన్నివేశాలుగా మిత్రులు వాటిని చదివి వారి భావాలు వ్యక్తపరుస్తారు. కేర్ టేకరు ఆ కీ నోటింగ్ ప్రదర్శనపై పోటీ నైపుణ్యాల్లో తయారు చేసిన కృత్యములు సాధన చేస్తూ పునఃక్షరణ స్మృతిలో ఉంచగలతో మన స్మృతిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అవి ధారణలో ఉంటాయి అన్నది నా భావన. కాఠిన్యత యోచన మనం నాలెడ్జీ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తాం. అండర్స్టాండింగ్ అప్లికేషన్ క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం కొద్దిగా ఆలోచన చేయాలి, మోడల్ పేపర్స్ చూడాలి, మార్క్ టెస్ట్ రాయాలి, మన తాలూకు సామర్థ్యాలను మనం అంచనా వేయాలి. ఒక్క విషయం గమనించాలి, స్కిల్ పాఠ్యాంశాలను ముందుగా ప్రాధాన్యత ఇచ్చి చదవద్దు. కారణం మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ముందుగా నాలెడ్జి, అండర్స్టాండింగ్, అప్లికేషన్ క్వశ్చన్స్ని ఎక్కువ సాధన చేయడం వల్ల మన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఈజీగా అర్హత సాధించే మార్కులు వాటి నుంచే మనం పొందగలం అన్నది నా భావన. ఇంకేదంటే ఈ అండర్స్టాండింగ్ అప్లికేషన్ 40% తీసుకుంటే, నాలెడ్జ్ 30% తీసుకుంటే, మిగతాది స్కిల్లో 30% వేసి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పర్సంటేజ్లో ముందే చెప్పాను కదా, నాలెడ్జీ క్వశ్చన్స్ ఈజీగా మనం మార్కులు సంపాదించగలమని అందులో 25%, అలాగే అండర్స్టాండింగ్ అప్లికేషన్లో 15 + 10 25 అంటే 40%కి 25, 30%కి స్కిల్ క్వశ్చన్స్ కాబట్టి 10% వేశాను. అంటే మనం 100కి తీసుకుంటే 60% మనం సునాయాసంగా సాధించగలిగిన శక్తి ప్రతి ఒక్కరిలోని ఉందని దయచేసి ఆలోచించండి. 60% అంటే 150కి ఎంత 90, 50%గా 75, 40%గా 60. ఓసీ, బీసీ, ఎస్సీ వరకు క్వాలిఫికేషన్ అర్హత ఇక్కడే వస్తున్నాయి. కాబట్టి ఈ చిన్న విషయాన్ని దయచేసి మీరు ఆలోచించండి, మీ మిత్రులుగా కూడా ఆలోచించండి. ఒక్క పర్యాయం సరదాగా ఒక క్లాస్కి నా దగ్గరికి రండి. మీలో ఒక్కడిని కాబట్టి, మీకన్నా సీనియర్ని కాబట్టి ఒక విషయం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఇక్కడ నా ఆత్మవిశ్వాసాన్ని చెప్పాలి. బయోడేటాను పరిశీలించి ఎంక్వైరీ చేయండి. పనిచేసిన అన్ని కేడర్లో అధికారుల అభిమానం పొందాను. ఫలితంగా వివిధ విద్యా సమావేశాల్లో పాల్గొనటం, హై స్కూలు, జూనియర్ కాలేజీ అర్హత లేకపోయినా ఎఫ్ఏసి ఇచ్చి నా సేవలు వాడుకోవడం, సోషల్ టీచర్ అయినా సైన్స్ ఫేర్కి పంపించడం, అక్కడ బహుమతి సాధించడం, ప్రయోగాత్మక తల్లిదండ్రుల పాత్ర చూపించి విశాఖలో గురించి రాష్ట్ర అవార్డు పొందటం, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు విశ్లేషణ చేస్తే మీరు కూడా ఆ సాహస దిశగా అందులో ఉండేటువంటి కీలకంగా ఉండి అంతర్లీనంగా ఉండే భావాన్ని దృష్టిలో పెట్టుకుంటే సునాయాసంగా ఈజీగా మనం అర్హత సంపాదించగలమన్నది నా భావన. సిలబస్ విభజన విజయానికి కీలకం. సిలబస్ మనం ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను గుర్తించి వాటిని మన విద్యా నైపుణ్యాలుగా వివరించగలం. ప్రతి పాఠ్యాంశంలోని 1 word సమాధానాలు
ఇవ్వగలవన్నీ నాలెడ్జి అంశాలుగాను, వాడికి జ్ఞానం ఉంటే చాలు. 2 అండర్స్టాండింగ్లో జ్ఞానాన్ని ఉపయోగించి ఆ అంశంపై మన పూర్వ జ్ఞానాన్ని ప్రదర్శించి అవగాహనకి జోడిస్తాం. అవి అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అప్లికేషన్ విషయంలో ఈ జ్ఞానము, ఈ అవగాహనతో నేర్చుకునేటువంటి భావాల్ని మన నిత్య జీవితంలో ప్రయోజనకరంగా విభజించడం, వాటిని మన తాలూకా ప్రయోజనం, సమాజ ప్రయోజనం, కుటుంబ ప్రయోజనానికి ఉపయోగించుకోవడం అప్లికేషన్ పార్ట్గా మనం గమనిస్తాం. స్కిల్, ఈ మూడింటి సహకారంతో సృజనాత్మక శక్తి గల అత్యంత ప్రతిభావంతులు గల వాళ్ళు సృజనాత్మకత జోడించి వ్యక్తికి, సమాజానికి ప్రయోజనం అందించే అనేక సంఘటనలు, నైపుణ్యాలుగా మనం గుర్తిస్తాం. అదే మన తాలూకా సైకాలజీలో మనకు అందించే నైపుణ్యాల తాలూకా విభజన, నైపుణ్యాల ప్రాధాన్యత, విశిష్టత మనందరికీ తెలిసిన విషయమే. వాటిని ఆధారంగా శాస్త్రవేత్తలు, సంబంధ నిపుణులు కొన్ని సూత్రాలు, సిద్ధాంతాలతో ఈ సైకాలజీని మనకు అందించారు. వీటిని మనం మన బోధనా సామర్థ్యాల్లో ఉన్న అంశాలను జోడించి, మనం కూడా తల్లిదండ్రులమే కాబట్టి మన ఉపాధ్యాయ వృత్తిలో బోధన చేస్తున్నాం కావున ఈ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ని గమనించాలి. అందుకే అభ్యసన అంశాలు, విభజన. శిక్షణలో నేర్చుకున్న సైకాలజీని గుర్తు చేస్తూ మన బోధనలో పిల్లల పెరుగుదల, వికాసము, సంసిద్ధత, అనువంశికత, పరిసరాలు, శృతి, విస్మృతి, అభ్యసనము, తరగతి గది అనేటువంటి చాలా అంశాలు మనకు తెలిసినవి, మనం నిత్యం చేస్తున్నవి, చూస్తున్నవి, మన తాలూకు సాధనలో ఉన్నవే కాబట్టి వాటి నుంచి ఎట్టి పరిస్థితులు కూడా మార్పు పోకుండా మనం గమనిస్తే క్వాలిఫై అవ్వడం అన్నది చాలా ఈజీ. మన జాతీయ విద్యా విధానము, చట్టాలు, సంస్కరణలు, నేటి వరకు అవలంబిస్తున్నటువంటి ఈ విద్యా విషయ పరిజ్ఞానం, మేధావులు అందిస్తున్నటువంటి భావాల్ని మనం గమనించడం ఎలాగా చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు వాటి అవసరం రాలేదు కాబట్టి, వాటి అంతగా మనం ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు ఈ అర్హత విషయంలో కొంచెం ప్రాధాన్యత ఇస్తే ఆయా మేధావులు ఇచ్చినటువంటి భావాల్ని, చట్టాల్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే మంచి మార్కులు సాధించగలము. ఇంకా అదృష్టం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేవు. లాజికల్గా ఎనలైటికల్ ప్రాసెస్లో విషయ విశ్లేషణ చేస్తూ మన నాలెడ్జ్ జోడిస్తూ మనం సమాధానం చెప్పగలిగిన వ్యక్తులే కాబట్టి 100% క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయగలిగే శక్తి ప్రతి ఒక్కరిలోనే ఉంది. అందులో మనకి మన తాలూకా అర్హత మార్కులు వస్తే చాలు కాబట్టి ధైర్యంగా మన క్వాలిఫై అవుతారని డాక్టర్ సార్ని పెంచుకోవాల్సిందిగా సోదరీమణులైనటువంటి నా తాలూకా కుటుంబ సభ్యుల ఉపాధ్యాయులకి వివరిస్తున్నాను. దయచేసి ఆలోచించండి. జాగ్రత్తలు. 1, ఇప్పుడు కూడా ఆప్షన్స్ చూసి ఆన్సర్లు పెట్టొద్దు. ముందు ప్రశ్న చదవండి. ప్రశ్న చదువుతున్నప్పుడు లీలగా మనకు భావం మన చదివిన అంశాలతో వస్తుంది. ఆ భావం ఆప్షన్లో చూసి అప్పుడు ఆప్షన్లకి ప్రాధాన్యత ఇవ్వండి. 2, చదివిన అంశాలే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్స్ దృష్టిలో పెట్టుకొని తొలగిస్తూ ఖచ్చితమైనటువంటి సమాధానం గుర్తించగలిగినటువంటి శక్తి సాధనలు సాధిస్తున్నాం. 3, వచ్చిన ప్రశ్న అయినా అధిక సమయం తీసుకుంటుందని భావిస్తే మాత్రం ఇది విడిచిపెట్టాలి. 4, మనం టైం టేబుల్ వేసుకున్నప్పుడే టైం మేనేజ్మెంట్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించిన టైంలో ఖచ్చితంగా వేగంగా సమాధానం గుర్తుకెళ్ళి సాధన చేయాలి. చేస్తున్నాము. ఇంకోటి లాస్ట్లో మనం ఆప్షన్ చూసి ఆన్సర్ అనే విషయాన్ని మనం తాలూకా చర్చలో మన సరదా సన్నివేశాలుగా వాటిని మనం ఒక మూలసూత్రాలుగా మార్చి వాటిని కూడా మనం చేస్తే
100% మనం సాధించవచ్చు. ఒక్క అభ్యర్థన, ఇంతవరకు నేను 150 వీడియోలు పిల్లలు తల్లిదండ్రుల తాలూకు అవేర్నెస్, మా భావాలు, సమాజ శ్రేయస్సు, మనకి మన తాలూకు పిల్లలకి వారి పిల్లలకి ప్రయోజనాల భావన అందిస్తున్న వీడియోలు ఏ ఒక్కరోజు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి పదం వాడలేదు. ఇప్పుడు ఇవి సంబంధిత ఉపాధ్యాయులకు చేరేటట్టు మీ దృష్టిలో ఉన్న వారికి పంపిస్తారని నా అభ్యర్థన. దయచేసి ఈ సహాయం చేయండి నా ప్రార్థన. ఇట్లు మీ శ్రేయోభిలాషి, రాష్ట్ర అవార్డు గ్రహీత. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.